ప్రజా రంజక పాలన ప్రజలకు అందించడమే ఎన్డీఏ ప్రభుత్వ ధ్యేయం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం సూరేపల్లి గ్రామంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా డిజిటల్ పాస్ పుస్తకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు అందించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అధ్యక్షత వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వేమూరు నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే ఆనందబాబు కోరిన పనులు ప్రభుత్వం నెరవేరుస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం రైతులను పలు ఇబ్బందులకు గురి చేసిందని, వారి ఇబ్బందులను రూపుమాపి నూతనంగా రీసర్వే చేసి రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొట్టిపాటి రవికుమార్, కొలుసు పార్థసారథి, బాపట్ల ఎమ్మెల్యే అనంతవర్మరాజు, పలువురు అధికారులు పాల్గొన్నారు. టుడే టీవీ ప్రతినిధి కుంచె వెంకటేశ్వరరావు, వేమూరు నియోజకవర్గం. కుర్చీ కూడా లేనటువంటి పరిస్థితుల్లో విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రజలు ఇచ్చిన అధికారంతో బ్రహ్మాండంగా అధికారం ఉపయోగించి సంక్షేమం అభివృద్ధి రెండు కట్టుగా ముందుకు తీసుకెళ్లిన చంద్రబాబు నాయుడు గారు ఒక్క ఛాన్స్ అని చెప్పి ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని 10 సార్లు అడిగితే మోసపోయి 2019లో జగన్మోహన్ రెడ్డికి అధికారాన్ని ఇస్తే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోపిడీ చేశాడో, ఏ విధంగా వ్యవస్థల్ని సర్వనాశనం చేశాడో చూసాం. అమరావతి విధ్వంసం, పోలవరం వినాశనం అన్ని చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈ రోజు ప్రజా జీవితానికి పనికిరాడని 11 సీట్లకి పరిమితం చేశారు ప్రజలు. ఈ రోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చి మీరందరూ ఎప్పుడూ లేని మెజార్టీలు అందించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడుతూ ఈ రోజు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. దాంతో పాటు ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రావడమే ఒక పెద్ద పండుగ. వేదికలు అలంకరించిన పెద్దలు, ముఖ్యమంత్రి గారు, ఇన్ఛార్జ్ మంత్రి గారు, కొలుసు పార్థసారథి గారు, రెవెన్యూ మంత్రి గారు అనగాని సత్యప్రసాద్ గారు, ఎనర్జీ మంత్రి గారు కొట్టిపాటి రవికుమార్ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు నక్కా ఆనందబాబు గారు, ఎమ్మెల్సీ గారు ఆలపాటి రాజు గారు, బాపట్ల ఎమ్మెల్యే గారు నగేంద్ర వర్మ గారు, మన ఎమ్మెల్సీ ఆలపాటి రాజా గారు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐఏఎస్ అధికారులు చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయలక్ష్మి గారు, మన యంగ్ అండ్ డైనమిక్ మన కలెక్టర్ గారు వినోద్ కుమార్ గారు, అందరికీ సభకి అందరికీ మళ్ళీ నమస్కారం చేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు చాలా ముఖ్యమైన దినము. ఎందుకంటే జై అమరావతి, జై అమరావతి. నీకు లోపల ఖాళీ ఉన్నాడు పంపించగా ఖాళీగా ఆ రోజు విధ్వంసం జరిగింది. రాష్ట్రాన్ని ఏ విధంగా చెప్పాలో నాకు తెలియదు కానీ అన్ని విషయాల్లో సర్వనాశనం చేశారు. విభజన కంటే 19, 24, 5 సంవత్సరాలు రాష్ట్రంలో అనేక అరిష్టాలకు చోటు చేసుకున్నది. అందరికీ ఇబ్బందులు వచ్చాయి. మాట్లాడాలంటేనే భయం, నవ్వాలంటే నవ్వే పరిస్థితి, ఇంట్లో నుంచి బయట వచ్చే పరిస్థితి లేదు, ఆడబిడ్డలకు రక్షణ లేదు. ఆ రోజు నేను ఒకే మాట చెప్పాను, మేము ఎన్ని అవస్థలు పడ్డామో చూశారు. అయినా కూడా
ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేస్తామని ఆ రోజు నేను పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకత్వం కంకణం కట్టుకొని దగ్గరికి వచ్చాం. ఆ రోజు చెప్పాం, రాష్ట్రంలో అందరి సంక్షేమం, అన్ని ప్రాంతాల అభివృద్ధి, అన్నింటా సుపరిపాలన అందిస్తామని ఎన్నికల్లో చెప్పాం. దానికి కట్టుబడి పనిచేస్తున్నాం. నేను అడుగుతున్నా, ఈ 21 నెలల్లో ప్రభుత్వం బాగా పనిచేస్తుందంటే చేయి పైకెత్తే హర్షాన్ని ఫోటోని కూడా ఆస్తి మీది, ఫోటో ఆయింది. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఆ రోజు మీ పొలం చుట్టూ సరిహద్దులు సర్వే రాళ్ల పైన ఆయన బొమ్మ తీసుకున్నాడు. 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. అంటే ఇలాంటి వనరులు ఎప్పుడు చూడాలి. ఎందుకంటే మనం గుర్తుపెట్టుకోవాలి, పాలకునే ముందు ఎప్పుడైనా అవకాశం వస్తే ఒక మంచి పని చేయాలి తప్ప ఇలాంటి పనికిమాలు చేసే పనికి వచ్చారు. వాళ్ళు పోయారు. వాళ్ళు చేసిన పాపాలు అక్రమాలు మిగిలి ఉన్నాయి, వెంటాడుతున్నాయి. నేను మొట్టమొదటిసారిగా 94లో రెవెన్యూ మినిస్టర్ అయ్యాను. నాకు ఆ అనుభవం ఉంది. తర్వాత ముఖ్యమంత్రి అయ్యాను. భూముల పైన టెక్నాలజీ ఉపయోగించి అనేక విధాలుగా ముందుకు పోయాం. కానీ 1924లో పరిస్థితి వస్తుంది. అంటే పగడ్బందీ వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నాం. శాశ్వతంగా సమస్యలకు పరిష్కారం తీసుకుంటున్నాం. దీనివల్ల కొన్ని లక్షల మందికి మీ సమస్య పరిష్కారం అవుతుంది. మీరే చూశారు. ఈరోజు ఆ రోజు మీరు చూస్తే ల్యాండ్ అసైన్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు. భూమి మీది ప్రైవేట్ ఆర్మీని పెట్టుకొని, ఆనాటి పాలకుల యొక్క మనుషులు పెట్టుకొని, మీ జుట్టు వాళ్ళ చేతల్లో పెట్టుకొని బెదిరించాలని ప్రయత్నం చేశారు. నేను వస్తానే ఒకటే చెప్తాను, ఏదైతే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ని మేము ముఖ్యమంత్రి అయిన వెంటనే రద్దు చేశామంటే అది మాకు మీ మీదుండే అభిమానం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీ అందరి కానీ ఇచ్చాం. ఇవి కాకుండా ఇంకా 80 లక్షలు ఇవ్వాలి. ఆ 80 లక్షలు ఇస్తే మొత్తం 1,12,00,000. అందుకని ప్రజల ఆస్తులకు భద్రత, ప్రజల జీవితాలకు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక ముఖ్యమంత్రిగా ప్రతి నెల 9వ తారీఖు రాష్ట్రంలో ఒక ప్రాంతానికి వచ్చి స్వయంగా పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వడానికి నేనే నాయకత్వం వహించానంటే మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. భూమి అనేది ఒక ఆస్తి మాత్రమే కాదు. ఎన్నికల్లో చెప్పిన పనులు కానీ అదే మరి చెప్పని పనులు కూడా చేస్తూ మనం ముందుకు పోతున్నాం. ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమానికి తిరుగు లేదు, అభివృద్ధిలో ఎదురు లేదు. దీనితో పాటు ఒక సుపరిపాలన ఇవ్వాలనే ఆలోచనతో, ఒక లక్ష్యంతో, ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం. చాలా వ్యవస్థలు ఎక్కడికక్కడ విధ్వంసం అయిపోయినాయి, గాడి తప్పాయి. ఘాట్లో పెడుతున్నాం, అనునిత్య సమస్యలు తీసుకొస్తున్నాం. పారదర్శక పాలనకు నాంది పలికాం. ఇంకో పక్క ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది. ఒక వ్యక్తి చేసిన పని నాకు 3 సంవత్సరాలు అవుతా ఉంది. ఒక డిపార్ట్మెంట్ పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి దీన్ని అర్థం చేసుకుని, భూమి అనేది మనందరికీ చాలా, మీకు ఇచ్చే పాస్బుక్ ఎవరు తారుమారు చెయ్యలేరు. ఈ రోజు మన దగ్గర డబ్బులుంది, కరెన్సీ ఉంది. ఆ కరెన్సీకి ఏ టెక్నాలజీ వాడతామో అదే టెక్నాలజీని పాస్బుక్ వాడాము. ఎవరు కూడా తారుమారు చేయడానికి అవకాశం లేదు. ఇంకో పక్క మీ అందరినీ భాగస్వాములు చేశాం.
సమస్య శాశ్వతంగా పరిష్కారం కావాలి. ఆ సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేయడానికి మీ ఈకేవైసీ తీసుకుంటున్నాం. మీ ఆధార్ తీసుకుని మీ ముందరిని సర్వే చేపిస్తాం. సర్వే చేసిన తర్వాత మొత్తం రికార్డు తయారు చేస్తాం. ఆ రికార్డు కూడా మీరు సంతకం పెట్టి ఈ రికార్డు కరెక్ట్ గా ఉందంటే ఈకేవైసీ తీసుకొని అప్పుడు దాన్ని ప్రింటింగ్ పంపిస్తాం. ప్రింటింగ్ అయిన తర్వాత మళ్ళీ ఆ పుస్తకం వస్తే గ్రామాల్లో ఈకేవైసీ తీసుకొని ఆధార్ తీసుకొని మళ్ళీ ఆ పుస్తకాన్ని నేను అప్పచెప్తాను. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, 3 సార్లు ఎలాంటి రాజీ లేకుండా పట్టాదారు